హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆది బ్లౌజ్ తోటి చేతులు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, మన ఆది బ్లౌజ్ తోటే చూపిస్తాను. టేప్ అవసరం లేదు. మనము ఇట్లా ఫోల్డింగ్స్ వేసేసుకోవాలి. క్లాత్ని నీట్గా ఇట్లా మనము ఇక్కడ ఎక్స్ట్రా అంతా వేస్టేజ్ అంతా తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాకు ఎంత వేస్టేజ్ వచ్చిందో. క్రాస్ అంతా చాలా వేస్ట్ అయిపోయింది. ఇది మనకి క్లాత్ అనేది ఉక్స్ పట్టి కాజపట్టికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చేతులు ఎలా కట్ చేసుకోవాలనేది, మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మనం ఇక్కడ ఎక్స్ట్రా వేస్టేజ్ తీసేసుకున్న తర్వాత 1/2 ఇంచ్కి లైన్ వేసుకోవాలండి. దీని నుంచి కొలుచుకోవాలి. ఇది మనకి కుట్టు కోసము. కరెక్ట్గా ఇక్కడ మనకి ఇలా పెట్టేసుకొని 4 ఫోల్డింగ్స్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అటు సైడ్ ఉండాలి. ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ లూజ్ ఎంత ఉంది అనేది దీంతో పాటు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం లోపలికి క్లాత్ కోసము ఇట్లా కరెక్ట్గా మనం కరెక్ట్గా వేసేసుకోవాలండి. ఇట్లా పెట్టేసుకోకూడదు. ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్గా దీని కుట్టు ఎక్కడ దగ్గర ఉందో అక్కడే మార్కింగ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం మళ్ళీ కుట్టు కోసము పావించు. చూడండి, ఇది ఇట్లా కరెక్ట్గా ఇట్లా నీట్గా పరిచేసుకుంటే హ్యాండ్ మనకి తెలిసిపోతుంది ఎక్కడ వచ్చేసింది అనేది. ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, దీనిపైన ఒక మార్కింగ్. దీని నుంచి ఇది లూజ్ కదా ఇంతవరకు. మళ్ళీ ఇక్కడ కుట్టు కోసం అనేది ఇక్కడ 2 ఇంచెస్ అంటే మనం ఇది అందాజుగా పెట్టేసుకుంటాము. దీని ప్రకారం తీసుకుంటున్నాం కాబట్టి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ రౌండ్ ఎంత తిరిగింది అనే దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదైతే మనము దీనికి వచ్చేసి ఇట్లా లైన్ వేసేసుకుంటాము. దీనికి ఇక్కడ మనం ఇక్కడ మెయిన్ వచ్చింది కదా జాయింట్ దగ్గర, ఇక్కడ వచ్చేసి ఇది ఎక్స్ట్రా కుట్టులోకి ఇట్లా మనం ఎస్ షేప్లో వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి ఛానల్ని. మరిన్ని కటింగ్స్ చూపిస్తాను. ఆది బ్లౌజ్ ప్రకారం మాత్రమే కటింగ్ చూపిస్తాను. అవి చూసి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఒక కాటు పెట్టుకోవాలి హ్యాండ్స్ దగ్గర పైన. మళ్ళీ మనం ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక కాటు పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత పెట్టుకుంటామో ఇక్కడ అంతే పెట్టుకోవాలి. ఇది మన హ్యాండ్. నీట్గా పెట్టేసుకొని ఇట్లా చేసేసుకోవాలి. దీన్ని కరువు తీయాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం ఇట్లా కొద్దిగా వదిలేసుకోవాలి. దీని దాకా తీసుకెళ్ళకూడదు. ఈ సెంటర్కి పెట్టేసుకొని సెంటర్ నుంచి ఇట్లా ఇక్కడ ఈ కాటర్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా వంపులాగా మార్కింగ్ చేసుకుంటూ పోవటమే. దీంతో పాటు కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది ఇలా నీట్గా దీంట్లోకి కలిపేసుకోవాలి. ఇట్లా ఇంత దాకా తీసుకెళ్ళకూడదు. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక కాటు పెట్టుకోవాలి. ఇది రెండు ఒక సైడ్ పార్ట్స్ అని తెలియటం కోసం ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా షేప్ వస్తుంది. ఇదిగోండి. Thank you.